నిమిషాలు చెప్తాం సార్, ఎందుకంటే చాలా టైం కాలతీతమైంది కాబట్టి నెక్స్ట్ చైర్మన్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. అయితే సార్, మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మా రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క విశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. అమెరికాలో సార్ వస్తాను. గత 20 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. నేను ఆయనతో పాటు ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి నేను ప్రయాణం చేస్తున్నా, కానీ నేను ఒకటి మాత్రం తప్పకుండా చెప్తాను. ఈ సందర్భంగా మన ఎప్పుడైనా సరే మేము ఉద్యమాలు చేసినప్పుడే మమ్మల్ని మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పిలిచి చర్చలు జరిపినారు, కానీ ఉద్యమాలు జరిపినప్పుడు మాత్రమే మమ్మల్ని ఏ మంత్రి అయినా కానీ పిలిచి చర్చలు జరిపినారు. మీరు మంత్రి అయిన తర్వాత నేను ఇది వాస్తవంగా చెప్పక తప్పదు. ఇప్పుడు మీకు 4వసారి నేను అక్కడ సెక్రటరియట్ లో మీరే స్వయంగా పిలిచి మీ సమస్యలు ఏముంటాయని చెప్పి 13వ రోజు కూర్చున్నామని చెప్పి పత్రికల సమక్షంలో చర్చలు జరిపినటువంటి ఏకైక మంత్రి మన నారా లోకేష్ బాబు గారు. డైరెక్ట్ పత్రికల సమక్షంలోనే సర్పంచుల యొక్క సమస్యలు ఏముంటాయని చెప్పి చర్చలు జరపడం జరిగింది. అయితే సార్, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎంపీటీసీ తరఫున మేము ఢిల్లీకి వెళ్ళాం సార్. దాదాపు 6 రోజులు ఉన్నాము. కేంద్ర మంత్రులు, మన ఎంపీలందరూ కూడా మాతో పాటు వచ్చి పార్లమెంట్ లో డైరెక్ట్ గా ఒక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, కానీ మాకు అందరు మంత్రులతో మేము కలిసాము. మన వాళ్ళందరూ చాలా సహకరించారు. అక్కడ మేము డైరెక్ట్ గా చెప్పేవాడు జరిగింది సార్, మాకు నిధులను ఇవ్వండి, లేదంటే ఉన్నటువంటి ఈ యొక్క జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయమని అడిగాము. అయితే అప్పుడు ఆ రోజు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి సార్, మీకు సుజనా చౌదరి గారు మా అసోసియేషన్ అందరిని పిలిచి మేము 50 మంది వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే ఆయన పిలిచి ఒకటమని చెప్పాడు, మీరు ఇమ్మీడియట్ గా మీకు సాల్వ్ కావాలంటే మీరు ఏం చేయాలని అడిగారు సార్. అయితే 669 మండలాలు ఉన్నాయి మాకి జిల్లా రాష్ట్రంలో. 669 మండలాలకు 669 కోట్లు కేటాయిస్తే ఎంపీటీసీలు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్తే ఆయన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సగము, కేంద్ర ప్రభుత్వం నుంచి సగము ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు మాకి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. ఆయన ఇంట్లో మాకి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి చెప్పాడు సార్. అయితే తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం ఇలాగ మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు సార్. అయితే అన్ని జిల్లాల్లో లేదు సార్, ఇది కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంది. జాయింట్ చెప్పుకోవడం అనేది జిల్లాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయమే కాబట్టి మీరు తప్పకుండా ఆశీర్వదించి మా సర్పంచులకి తప్పకుండా సర్పంచ్ ఒక్కరికే చెప్పుకోవడం విధంగా మీరు మాకు మంచి ఈ ఆశగా ఉన్నాం సార్, ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి. కాబట్టి దయచేసి తీసుకుంటారని కోరుకుంటున్నాము. తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా సార్, ఈ 3 జిల్లాలకి ఉత్తరాంధ్రలో 4 జిల్లాలకి మా రాయలసీమలో ఎస్డిపి నిధులు ఇచ్చారు సార్. ఎస్డిపి నిధులు ఎంపీటీసీలకు ఇస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాబట్టి ఈ నిరుద్యోగులకు విద్యను కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఎటు ఎస్డిపి నిధులు ఉన్నాయి కాబట్టి ఆ ఎస్డిపి నిధులని ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి కేటాయించాలని కూడా కోరుతున్నాం సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీకి బకాయి పడినటువంటి బిల్లులు, ఇది దాదాపు 15 సంవత్సరాల ఇష్యూ సార్. ఇది ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద చాలా ఎక్సైజ్ చేసినారు, చాలా వరకు బిల్లులు రద్దు చేసినారు. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది సార్. కమిషనర్ గారు మీరు చాలా సానుకూలంగా చెప్పారు దీన్ని. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు బకాయి రద్దు చేసినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి బిల్లుకి పాత వడ్డీ వేస్తున్నారు సార్. ఒరిజినల్ కంటే వడ్డీ ఎక్కువైతుంది. కాబట్టి ఇమ్మీడియట్ దాని మీద చర్య తీసుకోకపోతే గ్రామ పంచాయతీ డబ్బులలో దానికే పోతున్నాయి సార్. అది చాలా ప్రాబ్లం ఉంది. అది కూడా మీరు ఒక నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. గత మీటింగ్ లో మీరు సెక్రటరీలో చెప్పారు ఈ విషయం, కరెంటు బిల్లు విషయము. ఆ రోజు నేను కూడా ఉన్నాను. అయితే గతంలో ఇందాక చెప్పారు సార్ 4 నిమిషము ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఇక్కడ మాట ఇచ్చేయారు, మరి అదేదో ఫైల్ పెండింగ్ ఉందన్నారు. అది కూడా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తర్వాత ఇంకొకటి సార్, సిపిడబ్ల్యూసి స్కీమ్స్ సంబంధించి గవర్నమెంట్ కి డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి సర్పంచుల అకౌంట్ లో పట్టేశారు. అయితే సర్పంచుల అకౌంట్ లో పడకుండానే 25% డబ్బులు డైరెక్ట్ గా కట్ చేశారు సార్. అది యాక్చువల్గా పూర్తిగా రచన విరుద్ధం. కట్ చేసినారు. పొల్లి నీళ్లు తాగుతున్నాం, కట్ చేసిన పర్వాలేదని కూడా మేము కూడా అనుకున్నాం. అయితే నీళ్లు రాని గ్రామాలకు కూడా కట్ చేసినాం. ఎవరైతే నీళ్లు తాగట్లేదో ఆ గ్రామాలకు కూడా కట్ చేసినాం. దానికి రిప్రజెంట్ చేస్తే డిపిఓ గారేమో ఈ లిస్ట్ పంపించినారంటారు, ఈ గారేమో డిపిఓ కట్ చేసినారు. కానీ ఎవరు చెప్పుకోవాలన్న సమాధానం అర్థం అవ్వట్లేదు. 25% డబ్బులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ నుంచి కట్ అయిపోయింది సార్. మన సర్పంచుల ప్రమేయం లేకుండా కట్ అయ్యింది. అదొకటి సార్. తర్వాత రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలకి అందరికీ కూడా గౌరవవేతనం గతంలో 758, మీరు వచ్చిన తర్వాతనే 3000 చేశారు. అది కూడా ఆ విషయం కూడా స్పష్టంగా నేను చెప్తాను. మన గౌరవవేతనానికి సంబంధించి 4 కేబినెట్ మీటింగ్లు వాయిదా పడితే మన అధ్యక్షులు మన యువ మంత్రి గారికి వెళ్ళి, అప్పుడు మంత్రి గారు కాదు సారు వెళ్ళి చెప్తే ఆ విషయంలో నేనున్నాను క్లియర్ గా వెళ్ళి చెప్తే ఆయన ఇమ్మీడియట్ గా
మిగతా మంత్రుల గారికి చెప్పి క్యాబినెట్ లో అప్రూవల్ అయ్యేటట్టు చేసిన మంత్రి కూడా మన నారా లోకేష్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత సార్ ఇంకోటి పదవీ కాలం గౌరవవేతనం పెంచాలి సార్, అది కూడా 3000 ఉంది, దాన్ని 5000 చేయాలి. చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా చాలా నిరుద్యోగులు. అసలు వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అయిన తర్వాత వాళ్ళకి ఎవరు కూలికి పిలుస్తలేదు సార్, వాళ్ళు పోవడానికి పని లేదు, వాళ్ళు ఎవరు పిలిచారు. సర్పంచులు కూలికి పిలిస్తే ప్రజలు ఏమనుకుంటారు, పోవాలంటే వాళ్ళకి నామూసి. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు. అది కూడా ఒకటి సార్. తర్వాత దీంట్లో లేని డిమాండ్ ఒకటి ఉంది సార్, ఇందాక మా వాళ్ళు చెప్పారు. అయితే ఒక్కటే సార్ సింపుల్, అది ఆర్థిక పరమైన భారం లేదు సార్. అది మా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరికీ మేము ఇన్సూరెన్స్ మా గౌరవవేతనం నుంచే సార్, మా గౌరవవేతనం నుంచే ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మాకు వచ్చే గౌరవవేతనం నుంచి 500,000 సంవత్సరానికి ఇన్సూరెన్స్ పే చేసి గవర్నమెంట్ డైరెక్ట్ గా పే చేసి మాకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేయమని కూడా మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత ఇది అదే విధంగా డబ్బులు కూడా పెంచాలి సార్. ఇవి జీతాలు కూడా 3000 నుంచి 5000, 5000 నుంచి 10,000 చెప్పి చైర్మన్ గారికి పక్క 1,00,000 రూపాయలు ఇస్తున్నారు సార్. కాబట్టి తర్వాత పదవీ కాలం ముగిసినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి పెన్షన్ ఏమని అడుగుతున్నాం సార్. అంటే నేను ఇంకా ఎట్లా అడుగుతున్నాం అంటే సార్, ప్రతి ఊర్లో పెన్షన్లు ఇస్తున్నారు సార్. కనీసం 200 మంది 300 మంది పెన్షన్లు ఇస్తున్నారు. మేము ప్రతి ఊర్లో రిటైర్డ్ అయ్యేది 5 సంవత్సరాలకు ఒక్కరే. కాబట్టి కనీసం గుడ్డలతో పాటు మమ్మల్ని పెట్టి మాకు బియ్యం కాదు వయసుతో సంబంధం లేకుండా మాకు పెన్షన్ సౌకర్యం కల్పించమని అడుగుతున్నాం. ఆదాయంతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా. అంటే మేము పెన్షన్ తర్వాత సార్ ఏం కాదు సార్, సర్పంచ్ ఎంపీటీసీ లక్షాధికారులు కూడా ఇంకా పెన్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చావా? అంటే చాలా 80% తీయదు. ఆదాయానికి సంబంధం లేకుండా కష్టం సార్. అంటే కనీసం దాంట్లో కనీసం వయసుతో సంబంధం లేకుండా, దాంట్లో వయసుతో సంబంధం లేకుండా కరెక్ట్ సార్ మీరు చెప్పింది కూడా. లక్షాధికారులు కాకుండా దాంట్లో మీద కన్నా పెన్షన్ దాన్ని మీకు ఇస్తున్నారు సార్. పెన్షన్లు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, ఎంపీలకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. పెన్షన్లు అందరికీ ఉన్నాయి సార్, అందరికీ ఉన్నాయి సార్. ఎప్పుడు ఊరుకోలేదు కనుక మాకు పెన్షన్ మాకు తెలియదు. తర్వాత దీంట్లో లేదు ఇంకొకటేమంటే సార్, హెల్త్ కార్డ్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. మాకు ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి హాస్పిటల్లో పోతే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. హెల్త్ కార్డ్స్ మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తే సంతోషిస్తాం సార్. తర్వాత ఈ బీఆర్ఓలది 9వ డిమాండ్ సార్. ఇది ఈ బీఆర్ఓ బీఆర్ఏ ఏఈఓలు అసలు గ్రామ పంచాయతీలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్యారల్ గవర్నమెంట్ నడుస్తుంది సార్, టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళు అసలు మా దగ్గర రారు, తలారి కూడా అయినాడు సార్ మాట్లాడాడు. ప్రజలేమో గ్రామ పంచాయతీకి వస్తారు, తలారేమో ఎంఆర్ ఆఫీస్. వాళ్ళకి ఆఫీస్ లేదు, అడంగల్లో పహాని ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు, వాళ్ళు ఇందులో పెట్టుకుంటారు. పొరపాటు పోయిందంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది కూడా గ్రామ పంచాయతీ వచ్చి గ్రామ పంచాయతీ కంట్రోల్లో వాళ్ళని పెట్టాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. తర్వాత రెవెన్యూ అధికారులు సిబ్బందులు కూడా తక్షణమే పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఆల్రెడీ ఇంతకుముందు నాన్నగారు ట్రై చేశారు, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళా తర్వాత అది రద్దయింది, తిరిగి మీరు పునః ప్రారంభించాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమంటే సార్, ఇప్పుడు కర్నూలు సార్ 100 కిలోమీటర్ల నుంచి మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏదైనా పని మీద కలెక్టర్ గారిని కలిసి వస్తే ఆ రోజు వీలు కాకపోతే చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది సార్. సాయంత్రం వరకు కలెక్టర్ గారి కోసం వెయిట్ చేయాలంటే చెట్ల కింద ఉండాల్సిన వస్తుంది. కాబట్టి మేము ప్రతి జిల్లా పరిషత్తులో ఏమాత్రం రూపాయి భారం పడకుండా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ ఎంపీటీ జెడ్పీ సంఘాలకు ఒక రూమ్ కేటాయించమని అడుగుతున్నాం సార్. ఒక రూమ్, ఇన్ని రూముల్లో ఒక రూమ్ మాకు కేటాయిస్తే మేము హ్యాపీగా వచ్చినటువంటి సర్పంచులు పనుల మీద ఇక్కడ ఉండే అవకాశం ఉంది సార్. అది కూడా కాబట్టి ఇంకోటి సార్, అదేవిధంగా గ్రామ మండల జిల్లా స్థాయిలో సార్ అన్ని పర్యవేక్షణ కమిటీలే సార్. దానిలో గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్, మండల స్థాయిలో అయితే ఎంపీటీసీ, జిల్లా స్థాయిలో అయితే జెడ్పీటీసీ. ఎంతవరకు వీలైతే అంతవరకు అదర్ పర్సన్స్ ని నామినేట్ చేసేదానికంటే మా ఎలక్టెడ్ పర్సన్స్ ని నామినేట్ చేస్తే ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందని చెప్పి అన్ని పర్యవేక్షణ కమిటీలో మా సభ్యులని మా వాళ్ళని సభ్యులుగా నియమించాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదేవిధంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించినందున ఎన్నికలు జరిగేంత వరకు మా సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీ జెడ్పీ చైర్మన్ వరకు సార్ ఎలక్షన్ జరిగేంత వరకు మమ్మల్ని కొనసాగించమని అధికారులు అంతకుముందు ఇచ్చారు సార్. 97లో ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అప్పుడు పర్సన్ ఇన్ఛార్జీల కింద ఉన్న గౌరవం సార్.
సార్ నేను పరిసరించాలి. ఇంకొకసారి ఇది